నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తేమా. తులసిరెడ్డి గారు, మీరు కూటమి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిందో దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉద్దేశం చెప్పండి. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత ఉన్నాయో, సూపర్ 6 టీడీపీ కూటమి ప్రకటించి చెప్పినటువంటి సూపర్ 6 హామీలు కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాన్ని ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. కాబట్టి ఓట్లేసి అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. పోనీ గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అనుభవం లేని ముఖ్యమంత్రి అంటే అది కాదు. తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు, ప్రతిపక్ష నాయకునిగా చేసినాడు. కాబట్టి తటు 5 నెలలు అయింది. కాబట్టి 5 నెలల తర్వాత డెఫినెట్ గా సూపర్ 6 హామీల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన ప్రధానంగా యువతకు, రైతులకు, మహిళలకు ఇలా వివిధ వర్గాలకు సంబంధించి సూపర్ 6 హామీలు టీడీపీ కూటమి ప్రకటించింది. దాంట్లో ప్రధానంగా వచ్చేసి యువతకు సంబంధించి యువగలం అనే పేరుతో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు దాదాపు ఉన్నారు. నెలకు 3,000 చొప్పున ఒక్కొక్కరికి 36,000 అయింది. అంటే ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఒక్క నిరుద్యోగ భృతికి ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు. మననే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పెట్టారు. 7,200 కోట్లు అవసరమైతే 720 పైసలు కూడా పెట్టారు. అంటే బడ్జెట్ లో దాని గురించి ప్రస్తావనే లేదు. అంటే యువతను వచ్చేసి నమ్మించి మోసగించి ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడో దట్ డిఫరెంట్ ఇంటూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏమో ఇవ్వాలి కదా. మీరు వచ్చింది జూన్ 12వ తారీఖున, సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి నిరుద్యోగులను యువతను మోసగించడం జరిగింది. రెండవది తల్లికి వందనం. విద్యార్థులకు ఏం చెప్పాడు? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాము. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి దాదాపు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 83 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున వీళ్ళందరికీ ఇవ్వాలంటే 12,450 కోట్లు అవసరం. 12,450 కోట్లు. కానీ మొన్న 2024-25 బడ్జెట్ లో దాంట్లో చూపించిందంత కేటాయింపులు 5,387. నాట్ ఈవెన్ 50%. కావాల్సిందేమో 12,450 కోట్లు, కేటాయించిందేమో 5,387 కోట్లు. అంటే ఇక్కడ 2 జరగాల. విద్యార్థుల సంఖ్యన్నా తగ్గాల, లేదా అమౌంట్ తగ్గాల. పోనీ అది కూడా ఎప్పటి నుండి ఎప్పుడు ఇస్తామని కూడా చెప్పలేదు. వరకు కేటాయింపు చేశారు, అంతవరకే. ఆ కేటాయింపులే సుగానికి తక్కువ ఉన్నాయి. అది కూడా ఎప్పటి నుండి కూడా చెప్పలేదు. ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. ఏం చెప్పారు? ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయిపోయింది. రబీ సీజన్ కూడా సగం అయిపోయింది. ఇప్పటి వరకు 20,000 కాదు కదా, 20 పైసలు కూడా వేయలే. రాష్ట్రంలో 53,52,000 మంది రైతులు ఉన్నారు. ఏడాదికి 20,000 రూపాయల చొప్పున వాళ్ళందరికీ ఇవ్వాలంటే 10,706 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇక్కడ బడ్జెట్ లో 2 రకాల బడ్జెట్ ఉన్నాయి. ఒకటి జనరల్ బడ్జెట్, ఒకటి వ్యవసాయ బడ్జెట్. జనరల్ బడ్జెట్ లో 1,026 కోట్లు చూపించారు. వ్యవసాయ బడ్జెట్ లో 4,500 కోట్లు చూపించారు. కావాల్సిందేమో 10,706 కోట్లు. కానీ ఏ విధంగా చూసినా అది సరిపోదు. అది కూడా ఎప్పుడు ఇస్తామని చెప్పలేదు. ఆ విధంగా రైతులను మోసం ఇచ్చినట్టే. 4వది మహిళలు, ఆడబిడ్డ నిధి. అంటే 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలకు 15 అంటే ఏడాదికి 18,000. ఆ వయసులో ఉండే మహిళలు ఎంతమంది ఉన్నారు? 19-59 మధ్య ఉండే వాళ్ళు 2,07,00,000 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలంటే 37,313 కోట్లు కావాలి. 37,313 కోట్ల రూపాయలు కావాలి. 37 రూపాయలు పెట్టలేదు. మహిళలను నమ్మించి మోసగించడం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ మహిళలకు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాని గురించి ఊసేయలేదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం చెప్పాడు? 50 ఏళ్ళకే పెన్షన్. ఇప్పుడు 60 ఏళ్ళ కదా, 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పాడు. అంటే ఈ 50-60 మధ్య ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున, సంవత్సరానికి 48,000, మొత్తం 17 లక్షల మందికి 8,160 కోట్ల రూపాయలు కావాలి. 8 పైసలు పెట్టలేదు. కాబట్టి మొత్తం వచ్చేసి నిరుద్యోగులను మోసగించాడు, స్టూడెంట్స్ను మోసగించాడు, రైతులను మోసగించాడు, మహిళలను మోసగించాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళను నమ్మించి మోసగించడం జరిగింది. ఇది సూపర్ 6కు సంబంధించి. పోనీ మిగతా పథకాలు కొన్ని అమలు అవుతున్నాయి గతంలో. అది మత్స్యకార భరోసా కానీ, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, లా నేస్తం, ఆసరా, తోడు, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలాంటి ఏ పథకానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఎలా ఉందంటే ఇది ఏరు దాటినంత వరకు ఓడం వల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్నా అనే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఓవరాల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ దృష్టిలో జగన్ పాలన పెనం మీద ఉంటే, టీడీపీ కూటమి పాలన, చంద్రబాబు పాలన బగబగబగ మండే నిప్పుల కొలిమిలో నిప్పుల పొయ్యిలో పడ్డట్లుంది. పెనం మీద నుండి పొయ్యిలో పడింది. ఇది ఓవరాల్ గా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, 4 సార్లు 4వసారి ఇది ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం. సో అలవి కాని హామీలను ఇచ్చి ఏపీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అంటూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా క్లియర్ గా చెప్పారు, ఈ హామీలను అమలు చేయలేకే బడ్జెట్ ను కూడా చాలా లేట్ గా ఆయన ప్రవేశపెట్టారు అంటూ. మీరేమంటారు, నిజమేనా? డెఫినెట్ గా ఆయన చెప్పినట్లు ఆయన వచ్చేసి 78లో రాజకీయాలకు వచ్చాడు. తర్వాత వచ్చేసి ఈ రాష్ట్రంలో ఎవరు ఏలన్ని రోజులు ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక సంబంధంగా ఆయన పదే చెప్తుంటాడు, నేను విజన్ ఉండే నాయకుడిని అని చెప్పేసి, నాకు ఆలోచనలు ఉన్నాయి, సంపద సృష్టిస్తా. కాబట్టి గతంలో ఉండేటి ఆల్రెడీ వచ్చేసి 2014 అంటే 19 వరకు పరిపాలించాడు. కానీ అన్నీ తెలుసు, ఎంత అప్పు ఉండేది తెలుసు, రాష్ట్ర పరిస్థితి తెలుసు, అన్ని తెలిసే కదా ఇవి వచ్చేసి ఇవి చెప్పింది, తెలియకుండా చెప్పింది ఏం కాదు. కాబట్టి దీన్ని నిజంగా ఆయనకు తెలియకుండా, గతంలో అనుభవం లేకుండా చేసింటే గన సరే, ఏదో ఎన్నికల కోసము నానా తిప్పలు పడ్డారు, ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి అని మనం వచ్చేసి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఇక్కడ మభ్యపెట్టే కానీ ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇక్కడ కూడా ఎన్నికలు ఏదో విధంగా వచ్చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తప్పించే దానికోసము నానా అవస్థలు పడింది వాస్తవమే. అయినా కానీ తెలుసు కదా, తెలిసినాక వచ్చేసి డెఫినెట్ గా దాన్ని అమలు చేయాలని ప్రజలు ఆశించడంలో డెఫినెట్ గా ఆశిస్తారు. దాన్ని ఫుల్ఫిల్ చేయాలా. దట్టు కేంద్రంలో మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ. అడ్వాంటేజ్ గతానికంటే ఇప్పటికంటే మీ మీద ఆధారపడి మనుగడ సాగించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 2014-19లో లాస్ట్ మూమెంట్ లో కాకుండా మిగతా అంతా మీరు ఉన్నప్పటికీ అప్పుడు మీ మీద ఆధారపడి లేడు మోడీ, ఈరోజు మీ మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దీంట్లో చాలా మటుకు కేంద్ర ప్రభుత్వం నుండి సాధించాల్సిన సూపర్ 6 కాకుండా మిగతా ప్రత్యేక హోదా కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైలు కానీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, రాజధానికి నిధులు కానీ, పోలవరం కానీ, ఇవన్నీ కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారంగా ఉంది, అది హక్కు కూడా. కాబట్టి మీ అనుభవము, మీ మీద ఆధారపడినటువంటి పరిస్థితి, కేంద్రం నుండి రాష్ట్ర బడ్జెట్ ముందు చెప్పినట్టనే రాష్ట్ర బడ్జెట్ సంబంధించినట్టు, ఇప్పుడు చెప్పినట్టనే రాష్ట్ర బడ్జెట్ కు సంబంధం లేనిటి, అక్కడ ఫెయిలే ఇక్కడ ఫెయిలే. తులసిరెడ్డి గారు, దీపావళికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు. కాకపోతే మనం చూసాం, దీపావళి వెళ్ళిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ ఊసే ఎత్తట్లేదు మీరు అన్నట్టుగా. కాకపోతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని అన్న నేపథ్యంలో ఈ ఇయర్ కి, ఇక ఈ టర్మ్ కి ఈ 3 సిలిండర్లు గైర్హాజరే అంటూ కూడా మంత్రుల మాటల్లోనే సుస్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నారు ఏపీ వాసులు. మీరేం చెప్తారు? ఇక్కడ సరే, ఇది పార్షియల్లీ ఇంప్లిమెంటెడ్. దీని వచ్చేసి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం అనేది ఇది టోటల్ ఇంప్లిమెంటేషన్ కాదు, పార్షియల్ ఇంప్లిమెంటేషన్. మీరు చెప్పినట్లు సంవత్సరానికి 3, అందులో వీళ్ళు వచ్చేసి జూన్ 12 అధికారానికి వచ్చింది.
ఒకవేళ ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం ప్రారంభమైనా కానీ ఏప్రిల్, మే 9 నెలలు మీరే అధికారంలో ఉన్నారు. కాబట్టి 9 నెలలకు గాను ఒక్కదానికి అవకాశం కల్పించారు. దాన్ని డిలే చేయడంతో మీరు జస్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఏమి మార్చి 31 వరకు తీసుకోవచ్చు, మళ్ళా నుండి 4 నెలలు గ్యాప్ ఇచ్చేసి ఆ విధంగా వచ్చేసి ఈ సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి ఒకటితోనే సరిపెట్టి విధంగా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకొని చేశారు, లేట్ గా చేసి. అది ఒకటి. రెండవది వచ్చేసి అందరికీ ఇవ్వలేదు. ఏం చెప్పారు దాంట్లో? ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్. ఇక్కడ రాష్ట్రంలో 1,54,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,54,00,000 కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు దానికి ఇవ్వాలంటే కన్నా దాదాపు 4,500 కోట్లు కావాలి. కానీ వీళ్ళు పెట్టింది బడ్జెట్ లో 2,067 కోట్లు ఎంతో. కాబట్టి కేవలము 1,00,000 గ్యాస్ కనెక్షన్లకు 1,00,000 కనెక్షన్లకు మాత్రమే ఇస్తున్నారు. కానీ 1,54,000 మంది ఉన్నారు. అంటే 1,54,00,000 లక్ష కాదు, 1,54,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. 1,00,000 కనెక్షన్లకే ఇస్తున్నారు. అంటే 54 లక్షల కనెక్షన్లకు వివిధ కారణాలతో ఎగొడుతున్నారు. కాబట్టి ఇది కూడా పార్షియల్ ఇంప్లిమెంటేషనే. సరే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చేయలేదు దానికంటే కొంత చేశారు, అంతవరకు హర్షిస్తాం. కానీ అది పూర్తిగా హామీ ఇచ్చిన ప్రకారంగా ఈ సంవత్సరం 2024-25కు 3ంటికి గాను ఒకటే ఇస్తున్నారు. తర్వాత 1,54,00,000 గాను 1,00,000 కనెక్షన్లకే ఇస్తున్నారు. ఆ విధంగా కూడా పార్షియల్ ఇంప్లిమెంటేషన్. తులసిరెడ్డి గారు, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావడానికి మీరు అన్నట్టుగా కొన్ని రకాలైన హామీలను ఇస్తూ ఉంటారు. ఎంతవరకు నెరవేర్చారన్న విషయాన్ని పక్కన పెడితే రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అవి ఎంతవరకు అమలవుతున్నాయో కూడా చూస్తూనే ఉంటాం మీ ఎక్స్పీరియన్స్ తో. అండ్ మరో పక్క అధికారంలోకి రావడానికే ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వంపై అనేకమైన విమర్శలు లేకపోతే విమర్శనాస్త్రాలు సంధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న కొన్ని మాటలను ఈ రోజు మీ దగ్గర కంపేర్ చేసి చెప్తానండి. అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రాల్లో 14 లక్షల కోట్లు అప్పు చేశారు. పురంధేశ్వరి గారు అయితే 18 లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుంది అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు మనం అసెంబ్లీ సాక్షిగా మంత్రులే చెబుతున్నారు 14 లక్షలు కాదు, కేవలం 6.40 లక్షల కోట్లు మాత్రమే ఏపీ అప్పు ఉంది అని. ఆనాడు అన్న మాటలు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న మాటలకు పొంతనెక్కడైనా కుదురుతుందా? ఇక్కడ కొంతవరకు ఇక్కడ వచ్చేసి అప్పుల కాడ క్లారిటీ ఎవరికి లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి క్లారిటీ లేదు. మాలాంటి వాళ్ళకి కూడా కరెక్ట్ ఫిగర్స్ ఉండవు కదా అని రకరకాలు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ ప్రత్యక్ష అప్పులు, డైరెక్ట్ తలావకిల నుండి డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పుల్లో గ్యారంటీ, నాన్ గ్యారంటీ, గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, నాన్ గ్యారంటీగా ఉండేది. తర్వాత ఇవి కాక పెండింగ్ బిల్స్, అది కూడా అప్పు కింద లెక్క. పెండింగ్ బిల్స్ కూడా అప్పు కింద లెక్క. ఇక్కడ అన్ని కలుపుకుంటే నాకు తెలిసి 10 లక్షల కోట్ల రూపాయలు ఈజీగా ఉంటుంది అన్ని కలుపుకుంటే. నేను పెండింగ్ బిల్స్ కూడా చెప్తున్నాను. పెండింగ్ బిల్స్, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు, డైరెక్ట్ గా వచ్చేసి బహిరంగ మార్కెట్ నుండి ఆర్బీఐ ద్వారా తీసుకునేవి అన్ని కలిపితే మాత్రము డెఫినెట్ గా ఉంటాయి. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చేసి ఏం చెప్పింది, 6 వచ్చేసి లక్షల కోట్లు. అది బడ్జెట్ కు వచ్చేసి ఇది డైరెక్ట్ గా ఆర్బీఐ నుండి తీసుకునేటి కొన్ని గ్యారంటీ చూపించారు. నాన్ గ్యారంటీ అప్పుడే చెప్పింది సరిపోయింది. అది అప్పుడే బడ్జెట్ లోనే ఈ విధంగా ఆర్బీఐ తర్వాత ఇంత, గ్యారంటీ ఇంత, నాన్ గ్యారంటీ ఇంత, పెండింగ్ బిల్స్ ఇంత అని చెప్పింటే సరిపోయింది. అది పెండింగ్ బిల్స్ అని ఏం చెప్పకుండా అదే చెప్పారు. దాన్ని జగన్ పట్టుకున్నాడు. అది చెప్పింది ఆర్థిక మంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి చెప్పాడు. చెప్పినాక న్యాచురల్ గా ఆ చెప్పేది అన్ని చెప్పాలి కదా. ఇదో ప్రత్యక్ష అప్పులు ఇన్ని ఉన్నాయి, పరోక్ష అప్పులు ఇవి ఉన్నాయి అని చెప్పింటే సమస్య ఉండేది కాదు. యాక్చువల్ గా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అన్ని కలుపుకుంటే. దాన్ని ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ విధంగా ఈ చెప్పకుండా బదులుకల్లా అది న్యాచురల్ గా వాళ్ళు పాయింట్ పడుతున్నారు. కరెక్ట్ అది. కానీ అన్ని కలుపుకుంటే మాత్రము 10 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఎక్కువ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ లో పెండింగ్ బిల్స్ వచ్చేసి ఉన్నాయి. తర్వాత ఇండైరెక్ట్ గా రకరకాల అంటే ప్రావిడెంట్ ఫండ్ నుండి రకరకాల స్మాల్ సేవింగ్స్ ఇవన్నీ వాడుకున్నారు, చాలా వాడుకున్నారు. కాబట్టి
ఆ ఆ రోజు బుగ్గన రాజేంద్ర రెడ్డి చెప్పింది పట్టుకున్నాడు అంతే జగన్మోహన్ రెడ్డి. అంతవరకు కరెక్టే. అండ్ కానీ మరీ అప్పుడు ముఖ్యంగా అండ్ వాలంటరీ వ్యవస్థ పేరుతో మహిళలకి సంబంధించి 30,000 మంది అక్రమ రవాణాకు గురయ్యారు అంటూ ఎక్కడ సభ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల్లో ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. ఈ రోజు డైరెక్ట్ గా హోంమంత్రి అనిత గారే అసెంబ్లీ సాక్షిగా 40 మంది మాత్రమే మిస్ అయ్యారు, అందులో చాలా మంది వెనక్కి వచ్చేసారని చెబుతూ ఉన్నారు. ఇదంతా అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా, అధికారాన్ని చేజిక్కించుకునే భాగంగా జరిగిన మాటలే అనాలా? కేంద్ర నిఘా వర్గాల నుండి నాకు సమాచారం అందింది అని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడు ఒక ప్రబుద్ధుడు. బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని చెప్పినాడంట. ఆ విధంగా వచ్చేసి అది ఎక్కడైనా కొన్ని జరిగింటాయి, కొన్ని స్పొరాడిక్ గా జరిగింటాయి. దాన్ని బేస్ చేసుకొని భూతద్దంలో చూపించేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆనాడే వచ్చేసి అక్కడెక్కడ కొన్ని జరిగినొచ్చు, కానీ అది ఎగ్జాజరేషన్. ఆ ఎగ్జాజరేషన్ ఉడక అలా ఇలా కాదు, విశ్వరూపం వచ్చేసి చూపించేశారు. కాబట్టి అది ఖచ్చితంగా ఆనాడే వచ్చేసి అది ఆ పూర్తి అబద్ధం అని తెలుసు. కానీ దాంట్లో కొన్ని జరిగిండొచ్చు. దాంట్లో వచ్చేసి కొన్ని న్యాచురల్ గా మానవ నైజము, యువకులు కొన్ని చోట్ల వచ్చేసి స్త్రీ పురుష సంబంధాలు వచ్చేసి ఎంత చెప్పినా మానవుని నైజము కొన్ని చోట్ల ఉంటది కదా, ఆ ప్రకారం జరిగిండొచ్చు. కానీ ఎగ్జాజరేషన్ చేసింది కరెక్ట్, టోటల్ గా ఎగ్జాజరేషన్. ఇప్పుడు నిజంగా అధికారం వచ్చేకల్లా ప్రూఫ్ తో చెప్పాలి కదా. ప్రూఫ్ తో చెప్పాలంటే ఇది ఇట్టటి వస్తాయి. ఊరికి చెప్పేదానికి ప్రూఫ్ తో చెప్పేదానికి అంత తేడా ఉంటుంది అన్నమాట. అంటే అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే రిషికొండ వ్యవహారం కావచ్చు, అన్ని పరిమితులతోనే ఆ రోజు కన్స్ట్రక్షన్స్ ఈ రోజు జరగబడ్డాయి అంటూ కూడా మంత్రులే చెప్తున్నారు. ఇక నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 100 కోట్లు పెట్టి రంగులు మార్చారు అని అన్నారు. ఇప్పుడు అదంతా కాదు అని వాళ్లే చెబుతూ ఉంటే మంత్రులే తమ తప్పిదాలను, ఆనాడు తమ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఆరోపణలను అది తప్పు అని నిరూపిస్తూ అది కూడా అసెంబ్లీ సాక్షిగా చెబుతూ ఉండడంలో ఏపీ ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటారు? ఇవన్నీ ఏపీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అంటారా? ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కాబట్టి మర్చిపోతారా? రిషికొండలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భవనాలు కన్స్ట్రక్ట్ చేశారో అది అన్ని పరిమితులతోనే కన్స్ట్రక్షన్స్ జరిగాయంటూ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చెప్తున్నారు. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి ఒక 30 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉంటాడు అనుకున్నది వాస్తవమే. తర్వాత ఆయన పరిపాలనా రాజధాని విశాఖపట్నం మార్చాలనుకున్నది వాస్తవమే. తర్వాత అక్కడ ఆడికి మారిన తర్వాత చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ కావాలనుకుంది వాస్తవమే. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన అక్కడ నిర్మించాడు. సరే, అది అవి పగటికల్ అయిపోయినాయి అనుకోండి. ఏదైనా సరే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్స్ ఉన్నాయి. 481 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. అవి పక్కా బిల్డింగ్స్, దాన్ని వాడుకోండి. అది వచ్చేసి ఆయన వ్యక్తిగతంగా సొంతం కోసం కట్టుకోలేదు కదా, గవర్నమెంటే కదా, ప్రభుత్వ భూములు భవనాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భవనాలు కాదు కదా అవి. ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం మారింది, దాన్ని వాడుకోండి. మీరే చెప్తున్నారు తాజ్ మహల్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, వైట్ హౌస్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, పార్లమెంట్ భవనం కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. బాత్రూమ్ లో బాత్ టబ్ కే కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు కదండి, మనం చూసాం కూడా విజువల్స్. 480 కోట్లు ఆ ప్రకారం అనుకుంటే 2500 కోట్లు మీరు తాత్కాలిక సెక్రటేరియట్ కు పెట్టారు కదా, దాని ఏమనాలా? ఇక్కడ పక్కా బిల్డింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు, అక్కడేమో సెక్రటేరియట్ లో వచ్చేసి తాత్కాలిక సెక్రటేరియట్ ఈ రోజు చెప్తున్నారు, పర్మనెంట్ సెక్రటేరియట్ కు మళ్ళీ శంకుస్థాపన చూస్తున్నారు వచ్చేసి. కానీ తాత్కాలిక సెక్రటేరియట్ కు 2500 కోట్లు ఖర్చు పెట్టిన మీరు సిఎంఓ ఆఫీస్ కు 480 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని మీరు ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడుంది? తర్వాత దాన్ని ఉపయోగించుకోండి, గవర్నమెంట్ బిల్డింగ్సే కదా. దాన్ని వచ్చేసి ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఒక మంచి సలహా ఇచ్చారు, దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం గా వాడండి అని చెప్పేసి సిపిఎం శ్రీనివాసరావు గారు ఒక సలహా ఇచ్చారు. లేదా ప్రజల నుండి తీసుకోండి, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి అంతే. ప్రభుత్వ భవనాలు కదా, దానికి ఊరికే ఇష్యూ చేయడం ఎందుకు? దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవాలని తప్పనిచ్చేసి ఆ ప్రకారం అయితే నేను చెప్పాను కదా, ఈ 480 కోట్లకి ఎంత అంటే 2500 కోట్లు ఏమనాలా? అవి వాన వస్తే గుమ్మలు నీళ్లు గారే పరిస్థితిలో కట్టినారు, ఏమో మీరే బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ ప్రతిదీ పొలిటికల్ చేయడం కరెక్ట్ కాదు.
అది ప్రభుత్వ భూములు వాడుకోండి. అండ్ సార్ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డుమ్మా కొడుతుంది, గైర్హాజరు కొడుతుంది. సో అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కొరకే కదా ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది. ప్రెస్ మీట్లు అనేది ఎవరైనా పెడతారు. బట్ అసెంబ్లీలో వాయిస్ వినిపించాల్సిన నేతలు గైర్హాజరు కావడంపై, డుమ్మా కొట్టడంపై ఎలా చూడాలి? ఏపీ ప్రజల యొక్క ప్రశ్న ఇది. మీరేం చెప్తారు? ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్యా సదృశ్యం, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం. మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రెండే, ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అన్నట్టు అసెంబ్లీకి పోతావా రాజీనామా చేస్తావా. ఎమ్మెల్యే అంటే మీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీకి పోయే దానికోసం నిన్ను ఎన్నుకున్నారు తప్ప, లేకుంటే ఇప్పుడు మనం కూడా చర్చించుకుంటున్నాం, ప్రెస్ మీటింగ్లు పెట్టచ్చు, టీవీలో మాట్లాడచ్చు, కానీ అది దాని పర్పస్ ఏమి ఎమ్మెల్యే అనేది అసెంబ్లీకి పోవాలా. నువ్వు ఆ వేదికను కూడా ఉపయోగించుకో, ఈ మిగతా వేదికను కూడా ఉపయోగించుకో. అంతేగాని నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తానంటే నీకు సాంప్రదాయాలు నిబంధనలు ఒప్పుకోలేదు. నీకు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారంగా అసెంబ్లీ టోటల్ సభ్యుల సంఖ్య 10% కావాలా. 175 ఎమ్మెల్యేలకు గాను నీకు 18 కావాలా. 18 లేవు, 11 ఇచ్చారు ప్రజలు, 7 తక్కువగా ఉన్నాయి. అందువల్ల నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి లేదు. ఇదేమన్నా నీకు కొత్తగా పెట్టినారా, నీకోసం పెట్టారా? కాదు. గతంలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు 294 గాను 29 సీట్లు కాంగ్రెస్ రావాల్సింటే 26 వచ్చాయి. అప్పుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలే. ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా, ఫ్లోర్ లీడర్ గానే సైన్ అయినాడు, బ్రహ్మాండంగా సైన్ అయినాడు, 3 తక్కువ ఉంటే. అదేవిధంగా పార్లమెంటులో, లోక్సభలో 2014లో 543 గాను 54 రావాలా కాంగ్రెస్ కు, 44 వచ్చాయి 2014లో. అందువల్ల మల్లికార్జున ఖర్గే గారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, ఆయన పార్లమెంట్ కు పోయారు, రాహుల్ పార్లమెంట్ కు పోయారు. 2019లో అయితే 54 రావాల్సి ఉంటే 52 వచ్చాయి, 2 తక్కువైనాయి. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలే. దానికి అదిన్ రంజన్ చౌదరి ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ అందరూ పోయారు. కాబట్టి ఈడ సరుకు ఉండాలి కానీ ప్రతిపక్ష హోదా ఉంటేనేది అది ఏమాత్రము సమంజసం కాదు. అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, అసెంబ్లీని, పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానపరచడమే. నియోజకవర్గ ప్రజలకు, ఆయనతో పాటు మిగతా 10 మంది కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు అన్యాయము, మోసము, ద్రోహము చేసినట్టు. కాబట్టి మీరు రాజీనామా చేసేయండి. మళ్ళీ మీరు 2000 నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఆ రోజు ఈ నినాదంతో పోండి. మీ పార్టీ వచ్చేసి మా ముఖ్యమంత్రి హోదాలన్న పోతా, లేకుంటే ప్రతిపక్ష నాయకుని హోదాలన్న పోతా, మిగతా లేకుంటే పోను, దీన్ని చూసుకొని మీరు ఓట్లు వేయండి అని చెప్పి అడుగు. ఈ లోపల వచ్చేసి రాజీనామా చేస్తే ఎవరెవరు గెలుస్తారు, ఎమ్మెల్యే అవుతారు, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడతారు. అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడానికి అసెంబ్లీలో మైకులు ఇవ్వట్లేదు, మైకులు కట్ చేస్తున్నారు, ఇంకా ఆ హోదా కూడా లేకపోతే మమ్మల్ని ఏం మాట్లాడిస్తారు అనే ఒక ఉద్దేశాన్ని వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ నేతలు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్తున్న సందర్భం చూడట్లేదు. సో సీనియారిటీ ఉన్న మీరు, గత ప్రభుత్వాలలో అంటే చూసిన మీరేం చెప్తారు? ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటారు? అమ్మా, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు పోతున్నారు కదా, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు కదా, వచ్చేసి ఇష్యూస్ బాగా రైజ్ చేస్తున్నాడు. ఆయన వచ్చేసి అంటే మండలిని అయితే దద్దరిల్లిస్తున్నారు, అసెంబ్లీలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు కానీ మండలిని అయితే దద్దరిల్లిస్తున్నారు. ఇప్పుడు మనము మాట్లాడే పరిస్థితి, మనం వచ్చేసి ఏదో రెచ్చగొట్టుగా అనుకుంటే తప్పనిచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి సబ్జెక్ట్ గా ఉంటే ఎవరికైనా ఇస్తారు. గతంలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి వాళ్ళకు ఒక్కొక్కరు ఇద్దరు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా అసెంబ్లీని దద్దర్లాడించారు వచ్చేసి. కాబట్టి ఉండాల్సింది సరుకు తప్ప ఎన్నికలు మైకి ఖచ్చితంగా ఇస్తారు. దాన్ని ఇంకా ఊరికి అనవసరం. అందుకు ముందు పోయింటే కదా, నువ్వు పోయి ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించి అప్పుడు ప్రజలు కూడా చూడు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి ప్రజలే అప్పుడు వచ్చేసి ఆయన తీసుకునే చర్యను హర్షిస్తారు. నువ్వు అసెంబ్లీకే పోకుండా అసలే పోకుండా వచ్చేసి కొడుకు పేరు సోమలే ప్రెస్ మీట్లు పెట్టడానికి కరెక్టే అంటారా, సమర్థిస్తారా మీరు? ఏమ్మా, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టడాన్ని సమర్థిస్తారా? ఏం చెప్తారు? అసెంబ్లీకి ఖచ్చితంగా పోవాలా, ఆడ మాత్రం తప్పు చేస్తున్నాడు పోకుండా. ఇంకా మిగతా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. దాన్ని ఏమొచ్చేసి రాజకీయ నాయకుడు, ఒక పౌరుడు కానీ, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ లీడరు దాన్ని ప్రెస్ మీట్లు పెట్టచ్చు, బహిరంగ సభలు పెట్టచ్చు, పాదయాత్రలు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ప్రాథమికంగా ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నువ్వు అసెంబ్లీకి పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు తర్వాత వచ్చేసి బయట అది చేయాలి, ఇది చేయాలి, చేసుకోవచ్చు.
అది చేయకుండా ఇది చేస్తే దానికి శాంక్టిటీ ఉండదు. సార్ 6 నెలలు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఇన్ని వైఫల్యాలను చెబుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు కావచ్చు, అంతగా ఎందుకు వాయిస్ వినిపించడం లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి అంటే ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ అంత పెద్ద వాయిస్ వినిపించట్లేదు. అండ్ కాంగ్రెస్ తరపు నుంచి మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? మరి ఇక్కడ రెండు, ఒకటి వచ్చేసి 5 నెలలు అయింది కాబట్టి దీన్ని ఒకేసారి వచ్చేసి టాప్ గేర్ లేకపోకుండా మనం కారు నడిపేటప్పుడు కూడా ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ ఆ విధంగా వేసినట్టుగా న్యాచురల్ గా పొలిటికల్ పార్టీస్ గేరు మారుస్తా పోతుంటాయి. ఎన్నికలు వచ్చేటప్పటికల్లా టాప్ గేర్ లేకపోతుంటాయి. ఆ నేపథ్యంలో ఫస్ట్ గేర్ లో ఉండాలనుకోవాలి. ఇప్పుడు రెండవది వచ్చేసి మనకు ప్రచార ప్రసార సాధనాలు, సోషల్ మీడియా అంటే సరే దానికి అందరికీ అవకాశం ఉపయోగించుకోవచ్చు, డబ్బులు ఉండిపోవచ్చు. ప్రస్తుతం వచ్చేసి మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎస్పెషల్లీ మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు కొంత ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి ఎవ్రీడే మాట్లాడుతుంటా ప్రతి ఇష్యూ మీద. నాకు వచ్చేసి ప్రింట్ మీడియా అయితే జిల్లా ఎడిషన్లో కొంత తెలుగుదేశం సాక్షి వాళ్ళు నా వేరు. సాక్షి వాళ్ళు వచ్చేసి నాది పులిందలి, జగన్ది పులిందలే కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళని విమర్శించడం మా ఒక ముక్క కూడా వేరు. సాక్షి వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వేరు, ప్రింట్ మీడియాలో వేరు. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడులో అయితే జగన్ తిట్టినప్పుడు వచ్చేసి కొంచెం, జగన్ విమర్శించినప్పుడు కొంచెం జిల్లా ఎడిషన్ లో కొంచెం వేస్తారు. అదే వచ్చేసి టీడీపీనో లేకుంటే టీడీపీ కూటమి విమర్శిస్తే కానీ అది కూడా వేరు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి పాప సర్క్యులేషన్ తక్కువ. మన సమస్య ఏమైందంటే ప్రింట్ మీడియాలో ఈనాడు, జ్యోతి, సాక్షి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఏంటి, మిగతా అన్ని కూడా సర్క్యులేషన్ తక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళేమో జిల్లా ఎడిషన్ వేస్తారు. అంటే నేను షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆవిడది కూడా చూస్తున్నారు పేపర్లో వచ్చేసి ఏ విధంగా ఉంటుందో. సాక్షిలో వేరు, మిగతా పేపర్లో జగన్ తిడితే బాగా వేస్తారు, జగన్ విమర్శిస్తే అదే టీడీపీ విమర్శిస్తే ఆవిడ కూడా కట్ చేస్తారు, చిన్నది వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్. ప్రతిదీ వాయిస్ వినిపించాలా, కానీ మా వాయిస్ పోకుండా రాష్ట్ర వ్యాప్తంలో నా వాయిస్ కనీసం ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటి మీడియా ద్వారా కొంత పోతుంది, కానీ ప్రింట్ మీడియా ద్వారా నాది స్టేట్ ఎడిషన్ రాదు. ఓన్లీ జిల్లా ఎడిషన్. శర్మిలమ్మది అప్పుడప్పుడు వచ్చేసి స్టేట్ ఎడిషన్, అది కూడా వచ్చేసి జగన్, అవినాష్ రెడ్డి విమర్శించే వస్తుంది, లేకుంటే రాదు. అంటే మీ వాయిస్ వినిపిస్తున్నారు కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. అట్టున్నాయి మన రాష్ట్రంలో వచ్చేసి. అవునన్నా కాదన్నా మీడియా పరిస్థితి అట్లా ఉంది. దీని తప్పులు పట్టడం కాదు, అది వివిధ కారణాల వల్ల ఆ పరిస్థితి వచ్చేసి. గతంలో ఆ విధంగా ఉండేది కాదు. 20-30 ఏళ్ల కిందట న్యూస్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్సే, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుండి వార్తలు. కానీ అప్పుడు ఓన్లీ ఎడిటోరియల్ మాత్రమే వ్యూస్ ఉండేది, ఏది సంపాదకీయం, మిగతా అంతా న్యూస్ ఉండేది. ఇప్పుడు మొత్తం న్యూసే ఉండవు, మొత్తం న్యూసే అయిపోయినాయి. మాకు ఆ ఇబ్బంది ఉంది. రైట్. తులసిరెడ్డి గారు, ఈ రోజు షర్మిల గారు స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేపట్టారు, కొబ్బరికాయ కూడా కొట్టారు. ఏం చెప్తారు మీరు? మా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కడప పరిస్థితి ఏమంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్టు ఉంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయి. ఒకటి భూమి, కావాల్సినంత భూమి ఉంది. నీరుకు సంబంధించి అటు గండికోట రిజర్వాయర్ ఉంది, ఇటు వచ్చేసి బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ ఉంది, మైలవరం రిజర్వాయర్ ఉంది, ఇంకా అవసరమైతే నెల్లూరు జిల్లా పక్కనే సోమశిల రిజర్వాయర్ ఉంది. నీటికి ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసి రవాణా సౌకర్యములు, రోడ్డు సౌకర్యము, రైలు సౌకర్యము, విమాన సౌకర్యము, కృష్ణపట్నం సమీపంలో వచ్చేసి జల రవాణా అన్ని ఉన్నాయి. తర్వాత విద్యుత్ శక్తి పక్కనే కడప జిల్లాలోనే వచ్చేసి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇంకా మిగతా ముడి పదార్థం సంబంధించి కావాల్సినంత సున్నప్రాయ ఉంది, కావాల్సినంత డోలమైట్ ఉంది, కొంచెము హేమటైట్, మ్యాగ్నటైట్ కు సంబంధించి కొంత జిల్లాలో ఉంది, కొంత పక్క జిల్లాలో ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కానీ దీన్ని 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో చాలా స్పష్టంగా ఉంది. విభజన జరిగిన 6 నెలల లోపల కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో
శైల ఆధ్వర్యంలో సమీకృత ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మించాలని చెప్పేసి ఉంది. 2014 2024లో 10 ఏళ్ళైంది, అతిగతి లేదు. కారణం శైల ఆధ్వర్యంలో, శైల వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం. కాబట్టి ప్రధానమైన కారణం వచ్చేసి బీజేపీ. రెండవది వచ్చేసి రాష్ట్రంలో 10 ఏళ్ళకి ఎవరు అధికారం ఉన్నారు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అగైన్ ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ బీజేపీ యొక్క నిర్లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేతగానితనముతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. దానికి వచ్చేసి శంకుస్థాపనలు మాత్రము ఇక్కడ గవర్నమెంట్ దానికి శంకుస్థాపన జరగలే, శైల ఆధ్వర్యంలో శంకుస్థాపన జరగలే. శంకుస్థాపన జరిగినట్టు ప్రైవేట్ లో వచ్చేసి 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో బ్రహ్మణి స్టీల్స్ కు కొంత శంకుస్థాపన జరిగింది, కొంతవరకు అయింది. మళ్ళీ తర్వాత ఆ బ్రహ్మణి స్టీల్స్ వాళ్ళు ఎత్తిపోయారు. నెక్స్ట్ 2018లో చంద్రబాబు నాయుడు వచ్చేసి మైలవరం మండలంలో ఆయన రాయలసీమ స్టీల్స్ తో ఆయన శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టాడు, అది అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 2019లో ఒకసారి టెంకాయ కొట్టాడు, మళ్ళీ 2022లో ఇంకోసారి టెంకాయ కొట్టాడు అనేసాడు. కాబట్టి ఇవన్నీ ప్రైవేట్ టెంకాయలు. ఏది బ్రహ్మణి స్టీల్స్ కానీ, మైలవరం కానీ, జమ్మలమడుగులో సున్నప్రాలపల దగ్గర కానీ, అటు రాజశేఖర రెడ్డి హయాంలో, ఇటు చంద్రబాబు నాయుడు హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో 4 సార్లు టెంకాయలు కొట్టేటది ప్రైవేట్. కానీ గవర్నమెంట్ శైల ఆధ్వర్యంలో చేయాల్సింది బీజేపీ వచ్చేసి ఇంతవరకు అది దాని గురించి ప్రస్తావించలేదు. ఇది టెక్నికల్ గా, ఫైనాన్షియల్ గా ఫీజిబిలిటీ కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఓవరాల్ గా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి. సార్, ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయాలు చూస్తుంటుంటే నెక్స్ట్ టర్మ్ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుంది అని అనిపిస్తుందా మీకు? నెక్స్ట్ ప్రత్యామ్నాయం మీరే కావచ్చు అంటారా? ఆ నమ్మకం ఉందా? అమ్మా, ఇది రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు చాలా ఫ్రీక్వెంట్ గా అయితుంటాయి. మనము ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వస్తాయి, చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వస్తాయని ఎవరన్నా ఊహించారా? ఆయనకి ఆ స్థాయిలో వచ్చాయి 151. ఏం ఆయన వచ్చేసేపటికి కొన్ని 2014 అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి ఆయన సింపతి వచ్చింది అనుకున్నాం. 2014 రాలే, 2019లో వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి వచ్చేసి ఆయన ఏమి ట్రాక్ రికార్డు లేదు. గతంలో ఏమన్నా ముఖ్యమంత్రి చేసిన ట్రాక్ రికార్డు ఉందా? లేదంటే వాళ్ళ ఆయన సింపతి అంటే 2014లో వచ్చిండాల. 2019లో ఎవరు ఈవెన్ ఎన్టీ రామారావు కూడా రానటువంటి 151 ఏం పొడిచినాడు? 150 వచ్చినాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి పసుపు కుంకుమ అని పెట్టినాడు, ఏమి లేక పెట్టకేం కాదు, 23 సీట్లు వచ్చింది. అదే విధంగా ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది వాస్తవమే. ఇప్పుడు నేను చెప్పినట్టన్ని మత్స్యకార భరోసా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం అన్నీ. ఇవన్నీ వచ్చేసి అనూహ్యంగా ఆయనకు 11 వచ్చేసి 164 సీట్లు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పేసి ఊహించారా? అదే విధంగా రేపు వచ్చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరిని చూశారు, వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు. కేంద్రంలో బీజేపీ వాళ్ళని చూశారు. ఏమైనా కడప జిల్లాలో మొదటి సామెత ఉంది, ముసిరెడైనా బసిరెడ్డి మేలరా అని. అదే ఏమైనా కాంగ్రెస్ మేలరా అనే ఒక భావన వచ్చింది అనుకోండి, ఎంతసేపు వచ్చేసి ఊరికి అట్లా ఒత్తడమే కదా. ఆ ఒత్తడంలో వచ్చేసి ఒక్కసారి అది ఆ మూమెంట్ లో వెరీ ఈజీగా అయిపోతే ఎన్న పడిపోతారు అంతే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేసి ఒక గంగా నది లాంటిది, జీవనది. హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగా నది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ. ఇది ఎప్పటికైనా డెఫినెట్ గా వచ్చేసి మళ్ళా పునరుజ్జీవనం రాక తప్ప. తెలంగాణలో వస్తుంది అనుకున్నారా? 10 ఏళ్ల పాటు లేదు కదా. తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆడ కూడా 10 ఏళ్ళు రాలేదు కదా. అనుకోకుండా వచ్చేసి కేసీఆర్ వచ్చేసి పోతాను అనుకున్నారు అని, ఏదో కొన్ని సీట్లు తగ్గుతాయేమో అలా అనుకున్నారు. కానీ కేసీఆర్ వచ్చేసి ఆ విధంగా పడిపోతే మన పార్లమెంట్ ఎన్నికల్లో 0 వస్తాయి కేసీఆర్ అని చెప్పి ఊహించుకున్నారా? కాబట్టి రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి పోరాటం, నిరంతర పోరాటం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క ఇన్హెరెంట్ కెపాసిటీ ఉంది. గుర్రం ఎగురుతుంది, గుర్రం ఎగరాను వచ్చని గుర్రం ఎగురుతుంది. సార్, ఫైనల్ గా చెప్పండి, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి, ఫలితాలను ఎలా చూడొచ్చు అంటారు? మహారాష్ట్రలో వచ్చేసి చాలా గందరగోళంగా ఉంది. జనరల్ గా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడ
అటు కేంద్ర అటు వచ్చేసి మహాయుతి, మహా వికాస్ అఘాడి. దాంట్లో మళ్ళీ వచ్చేసి 3 పార్టీలు, దీంట్లో 3 పార్టీలు. మహాయుతిలోనేమో బీజేపీ, శివసేన వచ్చేసి ఏక్నాథ్ షిండే, ఎన్సిపి వచ్చేసి అజిత్ పవార్. ఈ పక్క మళ్ళా అఘాడీలో వచ్చేసి మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, మళ్ళా ఎన్సిపిలో శరద్ పవార్ గ్రూపు, ఇక్కడ శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే. ఇవి కాక మళ్ళీ అనేక చిన్న చిన్న పార్టీలు. దాంట్లో వచ్చేసి ఎంఐఎం పార్టీ కొంత ఉంది, కొన్ని చోట్ల దాని ప్రభావం ఉంది. నవనిర్మాణ సమితి రాజ్ ఠాక్రేది కొంత లెక్కలు ఉంది, అంబేద్కర్ మనోడు ప్రకాష్ ఉంది, ఇంకా రకరకాల పార్టీ ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్ లోనే 2019లోనే దాదాపు 38 సీట్లు అదర్స్కి వచ్చాయి. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి కాక 38 సీట్లు అదర్స్కి వచ్చాయి, ఇండిపెండెంట్ మీద చిన్న చిన్న పార్టీలు. ఇప్పుడు ఇంకా గందరగోళంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ రెబెల్స్ ఎక్కువగా ఉన్నారు, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. తర్వాత యూనిఫామ్ గా లేదు. మహారాష్ట్ర 6 భాగాలుగా ఉంది. బాంబే ఒక టైపు ఉంటుంది, కొంకన్ ఒక టైపులో ఉంటుంది, పశ్చిమ మహారాష్ట్ర ఒక టైపులో ఉంటుంది, ఉత్తర మహారాష్ట్ర ఒక టైపులో ఉంటుంది, తర్వాత విదర్భ ఒక టైపులో ఉంటుంది, మరాఠ్వాడ ఒక టైపులో ఉంటుంది. మరాఠా రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో అదొకటి ఉంది. కాబట్టి రైతాంగ సమస్యలు, ఉల్లి సమస్యలు, కొన్ని చోట్ల ఉల్లి కేవలం ఉల్లి ఒక్కటే పరిస్థితులను మార్చే పరిస్థితి ఉంటుంది, ధరలు. కాబట్టి నిరుద్యోగము, అనేక సమస్యలు కలగాపులగంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంత ఎడ్జ్ వచ్చేసి మహావికాస్ అఘాడీకి. ఎందుకంటే ఇక్కడ కొంత శరద్ పవార్ ఆడ ఎన్సిపిలో అజిత్ పవార్ తో పోలిస్తే శరద్ పవార్ వచ్చేసి ఎన్సిపికి ఒక మరాఠా నాయకుడుగా, ఎన్సిపి నాయకుడుగా, ఎస్టాబ్లిష్ నాయకుడుగా ఆయన ఉన్నాడు. ఈ పక్క ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కొడుకుగా, శివసేన అంటే జనరల్ గా ఫ్యామిలీకి అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే ఈ పక్క ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ ఇన్హెరెంట్ గానే అనేక మంది నాయకులు ఉన్నారు కాబట్టి కొంత ఎడ్జి మహావికాస్ అఘాడీకి రావచ్చేమో, కానీ స్వీప్ ఏ పార్టీకి రాదు. ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చేసి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరికి ఏ కూటమి కూడా మెజార్టీ రాకుండా మిగతా వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. రైట్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.